ఇవాళ మన ఇంట్లో స్పెషల్ కూర అనమాట. దీంట్లో ఒకటి స్పెషల్ నేను వేసాను. అది వేసి మీరు వండుకుంటారో లేదో నాకు కమెంట్ చేయండి. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన చెట్టు మామిడికాయ అనమాట. ఇదేంటి సన్నజాజి చెట్టుకి మామిడికాయ కాసింది అనుకోకండి, పక్కనే మామిడి చెట్టు ఉంది. సన్నజాజి తీగ రెండు పక్క పక్కన ఉంటాయన్నమాట. చూడండి, మన ఇంటి చెట్టు మామిడికాయ మన కూరలోనే వేసి వండుకుంటే కనుక డబుల్ టేస్ట్ వస్తుంది అనమాట. అవునా కదా చెప్పండి? అదో ఆనందం అంతే. మన చెట్టు మామిడికాయని తీసుకొని మనం కర్రీ చేసుకుందాం. ఈ మామిడికాయ ఏ రకానికి చెందిందో చెప్పండి, కమెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, 8 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా కళ్ళుప్పు యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకుందాం. ఒక చెంచా ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకుందాం. తర్వాత ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంప గడ్డ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం ఒక్కసారి అంతా కలుపుకుందాం. స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, చూసేయండి అదేంటో. అదేనండి, మామిడికాయ ఉంది కదా, దాన్ని ఇలాగా కచ్చా పచ్చాగా దంచుకొని వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. టమాటా చామగడ్డ కర్రీ చేస్తాము, కాకపోతే ఒకసారి మామిడికాయ వేసి చూడండి, టేస్ట్ అయితే చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. దీంట్లో నేను ఉడకపెట్టుకున్న 2 గుడ్లు కూడా వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని, ఎక్కువ వాటర్ అనేది పడదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ దుంప ఉడికిపోయి ఉంటుంది కదా. మామిడికాయ కూడా ఎంత వాటర్ తీసుకోదు ఉడకడానికి. మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 నుంచి 6 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది. చూడండి, చామదుంప మామిడికాయ కూర వేడి వేడి అన్నంలో వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.